UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. शुभ गणपति शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो जय गणपति शुभ गणपति शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो सुन्नी पिंडी बొమ్మ చేసి పార్వతి మురిసి ప్రస్తుతం మనమైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ట్యాంక్ బండ్ దగ్గర అయితే చాలా గణేశులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నగరంలో చాలా ప్లేస్ల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ అయితే అడిగి తెలుసుకుందాం. మేడం ఎక్కడి నుంచి వస్తున్నారండి? అత్తాపూర్ హైదర్ కూడా. ఇక్కడికి మరి అయితే ఇక్కడ మస్తు ట్రాఫిక్ కూడా ఉంటది. మరి ఇంత దూరం తీసుకొని వచ్చి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? 5 years నుంచి పెడుతున్నా. 5 years నుంచి. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే ప్రతి ఇయర్ పెడుతున్నాం. ఓకే, చూస్తున్నాం కదా. మరి ఇక్కడైతే మరి వీళ్ళైతే 5 years నుంచి కూడా పెడుతున్నాము. కానీ అంత దూరం కలిసి కూడా ఇంత దూరం అయితే మేము వస్తూ ఉంటాము. ఎందుకంటే మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి అందుకే ఇక్కడికి వస్తూ ఉంటామని కూడా చెప్తున్నారు. మరి ఇంకా చాలా మంది కూడా చాలా గణేశులు కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. మరి ఆ గణేశులను కూడా మనము చూపించే ప్రయత్నం చేద్దాం. మరి చూస్తున్నాం కదా, మరి చిన్న గణేశుని అయితే ఆటో పైన పెట్టుకున్నారు. మరి లెక్క నుంచి వస్తున్నారు బాలాపూర్ జిల్లాలు కూడా. బాలాపూర్ నుంచి బాలాపూర్ గణేశుడు కూడా వచ్చేసిండు. మరి పైన గణేశుడు పెట్టారు, చిన్న గణేశుడు తోడు గణేశుడు బాలాపూర్ కి. ఇది తాడు గణేశుడా బాలాపూర్ కి? గణేశుడు తోడు చిన్నది. అవునా? అయితే సరే, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు? 5 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. 5 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. మరి 5 సంవత్సరాలుగా కూడా ఇట్లానే తీసుకొస్తున్నారు ఖైరతాబాద్ కి. ఎట్లా అనిపిస్తుంది? మంచి హ్యాపీగా అనిపిస్తుంది. అందరినీ అంటే గణేశుని వేసేందుకు వస్తురా? అన్ని గణేశులు చూసేందుకు వస్తురా? చూడడానికి వేయడానికి చూడడానికి. ఓకే, రెడన్. చూస్తున్నాం కదా, చిన్న గణేశుడు బాలాపూర్ నుంచి వస్తున్నాడు. మరి బాలాపూర్ గణేశుని తర్వాత ఈ గణేశుడు 3వ గణేశుడు బాలాపూర్ అని కూడా చెప్తున్నారు. మరి చాలా బాగా అనిపిస్తుంది అని కూడా చెప్తున్నారు. మరి ఇంకా కలర్ గా ఇగో కలర్ఫుల్ గణేశులు కూడా వస్తున్నారు. మరి ఆ గణేశులు కూడా చూద్దాము, పదండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? చాలా సేపు. పొద్దున్న వచ్చినాం. ఎన్ని గణేశుల్ని చూసినావు? బాగానే చెప్పు. బాగానే చూసినా. బాగానే చూసినావా? ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. ఇంతకు ముందు వచ్చినా ఎప్పుడైనా? వచ్చిన. అప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు బాగుంది. ఇది ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు? మేము ప్రతి ఇయర్ వస్తాం. ప్రతి ఇయర్ వస్తారు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంటాయి. వినాయకులను చూస్తుంటే పిల్లలను తీసుకొని వస్తాం కదా, మంచిగా ఎంజాయ్. అంటే పోయిన సంవత్సరము ఈ సంవత్సరానికి తేడా ఎలా ఉంది? తేడా అంటే ఇట్లానే పబ్లిక్ ఫుల్ వస్తూనే ఉంటారు. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. మరి మంచిగా అనిపిస్తుంది. ఈసారి ఎక్కువ గణేష్లు వచ్చాయి. చాలా వినాయకులు వచ్చారు. చాలా వచ్చాయి. లాస్ట్ టైం కంటే ఈసారి వచ్చాయి. లాస్ట్ టైం కంటే ఈసారి తక్కువ అనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూసారు? చూడలే, వెళ్ళినాం కానీ దర్శనం కాలేదు. దర్శనం కాలేదు అంటే లేట్ అయ్యొచ్చు. మరి ఇప్పుడు బాలాపూర్ గణేశుడు కూడా వస్తున్నాడు, చూస్తాం. అప్పటి వరకు ఉంటున్నారా? ఉంటాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మరి ఇకనైతే చాలా మేమైతే ప్రతి సంవత్సరం వస్తామని కూడా చెప్తున్నారు. వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు ఇక్కడికి? మేము మాక్సిమం 10 years నుంచి వస్తున్నాం. 10 years నుంచి. మరి పోయినసారి కంటే ఈసారి ఎలా ఉంది? చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడికి వచ్చి. మేము ఎక్కడి నుంచో వస్తాం. మేము మహబూబ్ నగర్ ఉంటాం. అక్కడ నుంచి పిల్లలా మీరా? మేము పిల్లలు పిల్లలు మొన్న వచ్చిండు.
పిల్లలు మొన్న వచ్చిర్రు, మేమైతే 10 సంవత్సరాల నుంచి ఉన్నామండి. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూసి చూసినాం, ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. ఇప్పుడు మరి బాలాపూర్ గణేష్ వస్తారు, అప్పటి వరకు ఉంటారా? ఏ టైం అయితే తెలీదు, వెయిట్ చేస్తాం మేము. వెయిట్ చేస్తారు అప్పటి వరకు కూడా? వెయిట్ చేస్తాం. మరి పిల్లలకి ఏమి ఇబ్బంది లేదా? ఏం లేదు, మంచిగా తినడానికి పులిహోర ఉంది, తాగడానికి జ్యూసులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బ్యాగ్ లో మంచి డబ్బులు ఉన్నాయి. బ్యాగ్ లేవు, గూగుల్ పే, ఫోన్ పే. దొంగలు చాలా ఉన్నారు ఇక్కడ, అందుకే గూగుల్ పే, ఫోన్ పే మంచిగా ఉంది. చెప్పు, నువ్వు చెప్పు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? ఏం చూద్దామని వచ్చినావు చెప్పు. ఇక్కడ గణేశుని చూద్దామని వచ్చాం. చూసావా మరి గణేషుని? చూసాం. కనిపించిండా గణేశుడు? చూసాం. చిన్నగున్నావుగా, ఇప్పటికి వెళ్ళారు కదా, చూసాం. అది చూసిరా? జై బోలా గణేష్ మహారాజ్ కి జై! జై బోలా గణేష్ మహారాజ్ కి జై! ఓకే, చాలా బాగుంది. పిల్లలైతే చాలా హుషారుగా ఉన్నారు. ఇక్కడ అయితే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా? మేడం, మేము ఫస్ట్ ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఖైరతాబాద్ వినాయకుడు చాలా బాగుండు చూద్దామని వచ్చినాం, కానీ నాకైతే చూడలేదు మేడం, అందుకే నాకు చాలా బాధగా ఉంది. ఖైరతాబాద్ గణేష్ అంటే చూడలేదంట, మహబూబ్ నగర్ నుంచి వచ్చారు చూద్దామని, కానీ చూడలేకపోయారు. చూడలేదు మేడం, చాలా బాధ వేస్తుంది. అప్పటి నుంచి చెరువు దిక్కు చూసినా కానీ ఏడ కొంచెం కూడా కనిపిస్తలేదు నాకు. కనిపిస్తలేదు. బాలాపూర్ గణేశుడు వస్తుంది, మరి చూడండి ఆగి. సరే మేడం, చూస్తాం. ఎందుకంటే బాలాపూర్ లడ్డు అంటే చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు 30 లక్షల 1,000కి వేలం కూడా అయిపోయింది. అందుకు మరి బాలాపూర్ గణేశుడు వస్తుంది, చూస్తారా? ఏమో మేడం, మేము మామనగర్ వెళ్ళాలి, మా పిల్లలు ఉన్నారు, చూస్తాం మేడం. చూసి వెళ్తారు అయితే. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ ఉదయమే వస్తాం మేడం. ఉదయం వచ్చి ఖైరతాబాద్ గణేష్ దర్శనం చేసుకున్నాకనే పోతాం. దర్శనం చేసుకున్నాకనే మరి 11 రోజులు ఉంటుంది మరి. ఓకే మేడం, చూస్తున్నాం కదా, మహబూబ్ నగర్ నుంచి కూడా ఇక్కడికైతే ఖైరతాబాద్ గణేష్ ను చూద్దామని వచ్చినాము, కానీ మాకు అదృష్టం లేకపోయింది. కానీ వచ్చే సంవత్సరం అయితే ఖచ్చితంగా మేము వచ్చి పొద్దున పూట వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. ఆ ఒక్క విషయమే మాకు బాధగా ఉంది. మిగతాదంతా కూడా అన్ని గణేషుల్ని చూస్తున్నాము, చాలా ఆనందంగా ఉందని కూడా చెప్తున్నారు. జై బోలా గణేష్ మహారాజ్ కి జై! ఇక్కడైతే చాలా హుషారుగా కూడా ఉన్నారు. మరి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం, చూద్దాం. చెప్పిన ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఇక్కడికి? నేను 5 years నుంచి వస్తున్నా ఇక్కడికి. అవును, తప్పకుండా మిస్ అవ్వకుండా వస్తాను. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా ఎంజాయ్మెంట్ ఉంది చాలా ఇక్కడ. చాలా పబ్లిక్ ఇక్కడ. ఖైరతాబాద్ వినాయకుడు, నిన్న ఖైరతాబాద్ వినాయకుడు దగ్గరకు వెళ్ళినాం, చాలా బాగుంది గణేష్. చాలా మంచిగా ఎంజాయ్ఫుల్ గా ఉంది ఇక్కడ. చాలా ఎంజాయ్మెంట్ గా ఉన్నాం మేము. మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు? మార్నింగ్ మేము 10 o'clock వచ్చాం. 10కి వచ్చాం. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఎన్ని గంటల దాకా ఉంటాం? 6 వరకు ఉంటాం. 6-7 వరకు ఉంటాం. బాలాపూర్ గణేశుడు వచ్చిందా అనుకుంటారా? అవునండి, ఉంటాం. మరి ఏం చేశారు అప్పటి నుంచి? అప్పటి వరకు ఎంజాయ్మెంట్ చూస్తాం ఇక్కడ. బాలాపూర్ గణేష్ నుంచి వెయిట్ చేస్తాం ఇక్కడ చూడాలి. అంటే ఫ్యామిలీతో వచ్చారు? అవునండి, ఫ్యామిలీతో వచ్చినాం. ఫ్యామిలీతో వచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది చాలా. చెప్పు, జై బోలా గణేష్ మహారాజ్ కి జై! జై బోలా గణేష్ మహారాజ్ కి జై! నువ్వు చెప్పు. జై బోలా గణేష్ మహారాజ్ కి జై! ఎలా ఉంది? మంచిగా అనిపిస్తుంది. అన్ని గణేశులు మంచిగా ఉన్నారు. అన్ని గణేశులు మంచిగా ఉన్నాయా? గుట్ట గణేశులు లేవా? మంచిగా అన్ని ఉన్నాయి. ఏం చేసావు? గణేశులు అన్ని చూసిన. అన్ని చూసావా? మరి డాన్స్ వేసినావా? వెయ్యలే. ఎందుకు? ఇయ్యబుదాలే. మీ ఇంటికాడ గణేశుని పెట్టుకోలే? నాకు లేదు. మీకు లేదా? అందుకనే డాన్స్ వేయలేదా? ఇక్కడైతే మంచిగా చూసినావా? మస్తు ఎంజాయ్ చేసినావా? చేసిన. కొనుక్కొని తిన్నావా? తిన్నా. ఏమేమి తిన్నా? ఐస్ క్రీమ్ తిన్నా, అంతే. అంతే, ఐస్ క్రీమ్ తిన్నావు. పులిహోర తినలేదా? పులిగోర తిన్నా, నిమ్మకాయ జ్యూస్ తాగినా. నిమ్మకాయ జ్యూస్ కూడా అయినావు. బాగుంది అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కానీ ఇట్లా వీక్తుంటే నేను ఇట్లా పట్టుకున్నా, ఆ సగం అయిపోయి వచ్చేసింది. అంతే. అంటే ఇక మీరు అడిగితే కూడా ఏం చెప్పట్లేదా? ఇక్కడ సైడ్ వెళ్ళింది, నేను అక్కడ సైడ్ వెళ్ళిన గట్టిగా ఇది పట్టుకున్నా. దొరికింది, ఇక దొరికింది, ఎంబడే ఉంది. ఏమ్మా కావాలి మీరు? అంటే ఇంత రాత్రిలో కూడా చేస్తున్నారు. ఏమైందమ్మా మీకు? మా వదిన. మీ వదినే. మీరు చూసారా? లేదు, ఆమె వచ్చి మాకు చెప్తేనేమో తర్వాత వాళ్ళని పట్టుకున్నాం మేము. ఓకే, ఓకే, చూసారు కదా. మరి ఇక్కడ మరి ఖైరతాబాద్ గణేష్ దగ్గర కూడా మరి ఇక్కడ అయితే లేడీస్ కూడా ఉన్నారు, దొంగలుగా మరి తయారయ్యారు కూడా. మరి ఈ ఆడవాళ్ళే దొంగతనాలకు పాల్పడతా ఉంటాం. సార్ మీరేమైనా చూసారా సార్? ఆమె కట్ చేసి చేతికి వచ్చేసింది చేతికి పట్టుకుంది, పట్టుకుంటా పరిగెత్తుర్రు ఇక. అది ఇప్పుడు మీరు అడిగితే ఏం చెప్తుంది?
వాళ్ళు మేము దొంగలం కాదంటుంది లాంగ్వేజ్ వేరే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇగో అక్కడ చైన్ కట్ చేస్తుంటే కూడా చూసిన వ్యక్తులు మనతో ఉన్నారు. చెప్పండి సార్. అక్కడ ముగ్గురు ఉన్నారు దొంగలు, వాళ్ళని ఎక్కడ పోనీయట్లేదు. ఒకరేమో ఇట్లా తోసేస్తున్నారు, ఒక ఆమె కట్ చేసేస్తున్నారు. కానీ కింద పడ్డది వాళ్ళకే దొరికింది, వాళ్ళకి నయ్యం అక్కడ కింద పడ్డది. అది వాళ్ళ చేతుల్లో ఏమన్నా ఉన్నాయా కట్ చేయడానికి? అది ఎక్కడ ఉన్నది తెలియదు. ఇది అంతే. ఇంకా అంటే మరి పట్టుకో వాళ్ళు పరిగెత్తారా లేకపోతే ఉన్నారా? పరిగెత్తున్నారు అందరం కలిసి పట్టేసుకున్నారు. దొరికిన తర్వాత అడిగితే ఏమంటున్నారు? నేను కట్ చేయాలంటుంది. మేము కట్ చేయలేదు. మరి దొరికింది కూడా వాళ్ళ దగ్గరే కదా. అంటే కింద పడిపోయింది, ఎవరైతే కట్ చేసినారో అక్కడ కింద ఆమెకి దొరికింది. ఆమెకే దొరికింది. చూసారు కదా మరి ఇక్కడైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఏమో గానీ ఇక్కడ దొంగలు మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అది మహిళలే మరి దొంగతనానికి కూడా ఒడిగడుతున్నారు. ఇక్కడ మరి వాళ్ళు ఊటౌటిన కూడా అలర్ట్ అయిపోయి వాళ్ళు పట్టుకోవడంతో మరి అక్కడికక్కడే దొరికారు. ముగ్గురు లేడీస్ కూడా ఇప్పుడు పోలీసుల అదుపులో కూడా ఉన్నారు వాళ్ళు. కానీ మేము చెయ్యలేదు అని వాళ్ళు బుకాయిస్తున్నారు. కానీ వాళ్ళు చేస్తుండగా కూడా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చాలా మంది కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే దొంగలు ఇంకా ఉండే అవకాశం ఉంది. ఈ దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ముఠాలుగా వస్తున్నారని కూడా ఇంతకు ముందు కూడా మనం చూసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే రద్దీగా ఉండే ప్లేస్లలో ముఠాలుగా ఏర్పడి కూడా ఈ దొంగతనాలకైతే పాల్పడుతున్నారు. మరి వాళ్ళు ముగ్గురే కాదు, వాళ్ళ అనుచరులు కూడా ఇక్కడే ఉంటారు కూడా. మరి వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే నిఘా పెట్టి కూడా వెతికే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మరి చూస్తున్నాం కదా, మరి మనతో పాటే ఉన్నారు తాతగారు. చెప్పండి, ఇలాంటి గణేశుని తయారు చేయాలని ఎందుకు అనిపించింది? ఇది నిర్మించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాతావరణ కాలుష్యం జరగకుండా ఉండడానికి అతి చిన్న గణేష్ నిమజ్జనం. రెండవది మహిళలకు రక్షణ కలగాలనే ఉద్దేశంతో పాత్రలను ఉపయోగించి గణేశుని తయారు చేయడం జరిగింది. అందరికి కడుపు నిండా అన్నం ఆరోగ్యం జరగాలనే ఉద్దేశంతో, మహిళల రక్షణ జరగాలనే ఉద్దేశంతో, కాలుష్యం కలుషితం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో చిన్నపిల్లల రక్షణ కొరకు చిన్న కారును ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. చేస్తాం, దాన్ని నిమజ్జనం చేసే గణేశుడు వేరే ఉన్నాడు. ఆ పూజ దాన్ని నిమజ్జనం చేస్తాము. దీన్ని రక్షించుకుంటూ వస్తున్నాను. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి దీన్ని కాపాడుతూ వస్తున్నాను. నేను డాక్టర్ అమర్వాది ప్రభాకరాచారి, సివిల్ సర్జన్, రిటైర్డ్, తెలంగాణ గవర్నమెంట్. మీలాగే అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటే హైదరాబాద్ లో వాతావరణం అనేది ఉండదంటారు. అది సాధ్యం కాని పని, ఎందుకంటే సాంప్రదాయపరంగా ఎప్పటి నుంచో వస్తుంది. కానీ కొందరైనా దీన్ని నిర్వహించినట్లయితే కొంచెం మంచి జరుగుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా మరి కాలుష్యాన్ని నిర్మూలించడానికే మరి ఇలాంటి ఉపయోగం అయితే నేను చేశాను, ఇలాంటి ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఎలాంటి మట్టితో కానీ ఎలాంటి రంగులతో కానీ మరి గణేశుని చేసి నీళ్లలో నిమజ్జనం చేస్తే మరి అదంతా కాలుష్యానికి ప్రభావితం చేసినట్టు అవుతుంది. కాబట్టి కాలుష్యాన్ని నిర్మూలించడానికి నేను ఇలాంటి కంకణం కట్టుకున్నానని మరి ఆ పెద్దాయన కూడా చెప్తున్నారు. అందరూ ఇలాంటి గణేశుల్ని తయారు చేయడానికి ఆదర్శంగా తీసుకుంటే మేడం చెప్పండి మేడం, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు గణేష్ నిమజ్జనానికి? ఎప్పుడు వస్తాం కానీ ఈ 2-3 ఇయర్స్ రాలేదు. ఇప్పుడు చూద్దామని వచ్చాము. చాలా ఇష్టంగా వచ్చాను. చాలా నడుచుకుంటా వచ్చి ఒక 2-3 కిలోమీటర్స్ అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ లేదన్నమాట. బట్ ఇక్కడ చూస్తే చాలా బాగుంది, చాలా నచ్చింది. ప్రతి గణపతి ఇంత చిన్నది కూడా చాలా మంచిగా ఇంత డెకరేషన్ చేసుకుని వస్తున్నారంటే చాలా సరదాగా ఉంది. మేనేజ్ కూడా బాగా చేస్తున్నారు జనాలు కానీ ఎవ్రీథింగ్. చాలా సంతోషంగా ఉంది. ఖైరతాబాద్ గణేశుని చూసారా? లైవ్ లో 12:30 వరకు చూసాను. తర్వాత ఇక్కడ వద్దు చూసాను, లోపల అయిపోయింది. మరి ఏం చేస్తాము, ఇక్కడ వద్దాం అనుకున్నాను. అక్కడ 12:30 చూసి ఇంకా ఇక్కడ వచ్చేవరకు అయిపోయింది అనమాట. ఇంకా ఎన్ని గంటల వరకు ఇక్కడ చూస్తాం? ఉంటాం, ఇంకా 7-8 వరకు ఉంటాం. అవును, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్. మరి ఒక రోజే కదా ఇన్ని గణపతి మనం టీవీలో కూడా చూడొచ్చు. బట్ ఇన్ పర్సన్ అది వేరే కదా, అది సంతోషం వేరే. సంతోషంగా ఉంది. అయితే జై బోలో గణేష్ మాకి జై. ఓకే డన్. మేడం చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి?
మీరు రాబట్టి 20 సంవత్సరాలు అయింది మేడం. 20 సంవత్సరాల ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఖైరతాబాద్ గణేష్ చూసిరా? చూసిరా? మరి ఇప్పుడు బాలాపూర్ గణేష్ వచ్చిందాకుంటారా? వెళ్తాం మేడం. దేశీ పిల్లలతో ఏముంటాం. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది? మంచిగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి లక్కీ జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్? ఎన్ని సంవత్సరాలు వస్తారు? 20 years నుంచి వస్తున్నాం. మాది లోకల్ ఇక్కడనే. లోకల్ ఇక్కడే. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంటదండి. ఇక్కడ నుంచే కాదు, హైదరాబాద్ సిటీ నుంచే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు వస్తారనమాట. ఖైరతాబాద్ గణేశుడు ప్లస్ ఈ ట్యాంక్ బండ్ ఏంటంటే వినాయక సాగర్. యాక్చువల్లీ ఇక్కడ నిమజ్జనం ఇప్పటి నుంచే కదా, చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. కాకపోతే ఏంటంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం. అంటే ఇక్కడ నిమజ్జనం చేస్తారు చెయ్యాలని ఒక గవర్నమెంట్ కన్క్లూజన్ వల్ల చాలా మంది పబ్లిక్ తక్కువ ఉన్నారు. లేదంటే ఇంత కూడా నడవడానికి ఒకసారికి ఇది ఉండకపోతుండే. చాలా బాగుందండి అసలుకి. ఇప్పుడు బాలాపూర్ గణేష్ వచ్చేంత వరకు ఉంటారా? సాయంత్రం ఈ గణేశులు పడాలంటే రేపు పొద్దుగాల మార్నింగ్ 2 days టైం పడుతుంది. యాక్చువల్లీ ఒక్క రోజులో అయిపోయేది ఇది కాదు అసలుకి. ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలకి ఇక్కడికి వస్తున్నారు కదా, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటి వేరియేషన్? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వేరియేషన్ అంటే ఈ మధ్యలో ఏంటంటే కొద్దిగా బారికేడ్లు వేసారు అనమాట. అంతే, బారికేడ్ వేసారు. ట్రాఫిక్ ఆంక్షలు కొద్దిగా అక్కడ ఇక్కడ కొద్దిగా ఉండటం వల్ల కొద్దిగా బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగానే ఉంది. హలో, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పు జై చెప్పు. చెప్పు చిన్న, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నావు? నేను 10 సంవత్సరాల కోసం. నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావా ఫస్ట్? నేనా? నువ్వే 10 సంవత్సరాలు లేవు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నావు. 12 years నాకు. చూస్తున్నావా గణేష్? మరి చూస్తున్నా. ఎట్లా అనిపిస్తున్నాయి? చాలా బాగా అనిపిస్తుంది. ఖైరతాబాద్ గణేష్ చూసావా? చూడలే. మరి ఏ గణేష్ చూస్తున్నా? ఈ వినాయకులనే చూస్తున్నా. ఖైరతాబాద్ మస్తు ఎంజాయ్ చేస్తున్నావా? మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. కొనుక తినడానికి వచ్చినావు కదా ఇక్కడికి? కాదండి, వినాయకుడు చూడడానికి వచ్చినాం. వినాయకుని చూడడానికి వచ్చినావు. సరే, జై బోలో గణేష్ మహారాజ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. ఓకే, సూపర్. గణేష్ మహారాజ్ కి జై. ఏం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? కొనుక్కొని తింటున్నావా? అందుకే వచ్చినావు ఇక్కడికి? గణేషుని చూడలేవా? చూడలే. చూసినా చూడలేదు? చూసినావా చూడలేదా? చూడలే. మరి ఏం చేస్తున్నావు? వచ్చిన మా ఫ్రెండ్. ఎంతసేపు అయింది వచ్చి? ఒక అరగంట అవుతుంది. అరగంట అవుతుంది. మరి ఏం చేస్తున్నావు? కొనుక్కొని తింటున్నావా అన్ని? అయితే గణేషుని చూసేందుకు రాలేదా? చూడడానికి వచ్చినావా? మరి చెప్పిగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సార్ చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? హిందీ నాకు రాదు, మీరు తెలుగులో చెప్పండి. हिंदी आता है. చెప్పండి. गणेश महाराज की జై. गणेश महाराज की జై. गणेश महाराज की జై. ఓకే, మీరు చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాలుగా ఇప్పుడు వస్తున్నారు? ఫస్ట్ టైం అక్క. ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. మరి ఖైరతాబాద్ గణేష్ చూసారా? చూశాను. మీరేంటండి, నేను మైక్ పెడతా ఉంటే మీరు అట్లా పోతా ఉన్నారు వెనక్కి. దూరం నుంచి చూశాను. పోలీసు వాళ్ళు ఇవ్వలేదు కదా, ఇప్పుడు వచ్చే లోపల మునిగిపోయింది. దూరం నుంచి అయితే క్లియర్ గా కనపడ్డది. ఫస్ట్ టైం వచ్చింది. ఓకే, బాగా చూసారు కదా? చూశాను. ఓకే, థాంక్యూ. చెప్పు నాన్న. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏం చేసావు? ఎంతసేపు అయింది వచ్చి? వినాయకుడిని చూసి వచ్చినాం. గంట సేపు అవుతుంది. గంట సేపు అవుతుంది. చూసావా గణేష్? చూసినా. ఎట్లున్నారు మరి? చాలా బాగున్నారు. చాలా బాగున్నారా? మీ చెల్లెనా ఆమె? అవునా? నువ్వు చూసావా? నిజం చెప్పు, ఏమేమి కొనుక్క తిన్నారు? కొనుక్కొని చూడడానికి వచ్చినాం. ఏం తినలేదా? తిన్నారు మీరు? ఇద్దరు కలిసి చెప్పురి జై బోలో గణేష్ మహారాజ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నాకైతే ఇన్ని రాదు. నువ్వు తెలుగులో మాట్లాడాలి. जय बोलो गणेश महाराज की జై. जय बोलो गणेश महाराज की జై. ఎంతసేపు అయింది వచ్చి? 20 minutes 30 half. minutes అయింది. చూసావా గణేష్? చేయి మాత్రం కనిపించింది. ఖైరతాబాద్ గణేష్ రా? ఆ చేయి మాత్రమే కనిపించిందా? పాపం, మొత్తం చూడలేదా? లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిందా? మరి బాలాపూర్ గణేష్ వస్తుంది. అప్పటి వరకు ట్యూషన్ కి వెళ్తాం. ట్యూషన్ కి? ఈ రోజు ట్యూషన్ ఏంటి? ట్యూషన్ రేపు ఎగ్జామ్ ఉంది. ట్యూషన్ ఎగరగొట్టాలి ఈ రోజు. అవన్నీ పెట్టుకోవద్దు. ఉన్నారా? మమ్మీ వాళ్ళు ఉన్నారా? అందుకు చెప్తున్నావా? అంకుల్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా మీరు వస్తున్నారు? 10 సంవత్సరాలకి. 10 సంవత్సరాల నుంచి
కూడా. అవునా ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది ఇది మంచిగా ఉంది. అవును. ఎప్పుడు ఇలాగే తయారు చేసుకొని వస్తుంటారు? తయారు చేస్తే మా పిల్ల రుచిగా గాయక మీ సంగీత కూతురా? ఆ కూతురు ఎలా ఉందండి ఇలా మంచిగా గణేష్? ఇంగ్లీష్ బోలే इट्स वेरी ब्यूटीफुल डेकोरेशन ऑफ हार्ट। మీ తలపాగాలు బాగున్నాయి. तेलुगु नहीं आती है मेरे को। ఏ అచ్చే. अच्छा अच्छी बात है आप, लेकिन बड़े स्वीट है, इतनी देर से ले रहे हैं वीडियो। ఓకే. यस ఈ గణేష్ ఈ ఇయర్ గణేష్ నిమజ్జనమే మీకు ఎలా అనిపించింది? क्या कैसा लगा बहुत अच्छा लगा, ये एवरी ईयर बहुत अच्छा लगता है हैदराबाद का गणेश। ఫుల్ ఎంజాయ్. फुल एंजॉय लेकिन जब वो जाते सुना लगता है घर से। बोलो गणेश महाराज జై బోలో గణేష్ మహారాజ్. చూసాం కదా ఈ రోజు మరి ఈ సంవత్సరం గణేష్ల పండుగలు ఎట్లా జరిగినాయి, మరి అలాగే నిమజ్జనం కూడా ఎంత ఘనంగా జరిగింది అనేది కూడా చూసాము. ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ఈ కార్య నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క గణేశుని ఒక్కొక్క రకంగా అలంకరణ చేసుకొని కూడా మరి తీసుకెళ్లడం జరుగుతుంది. గొప్పగా పెళ్లికి కూడా లేనంత గొప్పగా కూడా ఇక్కడైతే మరి ఘనంగా తయారు చేసుకొని ఘనంగా కూడా ఏర్పాట్లు చేసుకొని ఘనంగా గణేష్ ఎంతో గొప్పగా అలంకరించుకొని కూడా తీసుకెళ్తున్న సందర్భాలు చూస్తున్నాము. ఇలాంటి గణేశులు రకరకాల గణేశుల్ని అందంగా, ఎందుకంటే సినిమాలను తలపించేలాగా కూడా మరి గణేష్ అయితే ఈ సంవత్సరము భక్తులనైతే చాలా గొప్పగా అలరిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం 2024లో గణపతి పండగ నిమజ్జనాలు, గణేష్ల నిమజ్జనాలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా ప్రజలకు ఎంతగానో నచ్చేలాగా, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా మరి ఈ రోజైతే నిమజ్జనాలు చాలా సుఖంగా కూడా సుఖవంతంగా కూడా ముగిశాయని కూడా చెప్పుకోవచ్చు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. प्लीज डाउनलोड हिट टीवी ऐप। హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.